హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వప్నాస్ కిచెన్. కమ్మనైన మునక్కాయ సాంబార్ని చేసేద్దామండి ఈరోజు వీడియోలో. ఈ సాంబార్ని ఒక్కసారి నేను చెప్పినట్టు చేయండి. ఓన్లీ అన్నంలోకి అనే కాదు, బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్లోకి కూడా చక్కగా తినేయొచ్చు. సో లేట్ చేయకుండా అందరూ మెచ్చే, అందరికీ నచ్చే మునక్కాయ సాంబార్ని మనమైతే చేసేద్దాం. వచ్చేసేయండి. ఫస్ట్ మనమైతే కందిపప్పుని నీట్గా ఒక 3-4 సార్లైనా శుభ్రంగా కడిగేసి ఒక్క హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలండి. మనకి పప్పు అనేది చాలా మెత్తగా ఉడకాలి, అప్పుడైతేనే సాంబార్ బాగుంటుంది. ఇక్కడ నేనైతే 2-3 సార్లు మంచిగా కడిగి కందిపప్పులో వాటర్ పోసి ఒక అర్ధగంట అయితే నానబెడతాను. ఈ పప్పు నేను తీసుకున్న క్వాంటిటీ వచ్చేసి 200 గ్రామ్స్ అండి. ఇక్కడ నేనైతే అర్ధగంట నానబెడుతున్నాను. ఈ లోపల మనమైతే చింతపండుని కూడా ప్యారలల్గా నానబెట్టేసుకుంటే మనకేంటంటే చింతపండు కూడా నానిపోతుంది. ఇక్కడ నేనైతే గోరువెచ్చటి వాటర్ పోసానండి. చింతపండు అనేది తొందరగా నానడానికి పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నాను. ఆఫ్టర్ 30 మినిట్స్ మనమైతే ఒక పావు టీ స్పూన్ పసుపు వేసి ఇప్పుడు విజిల్స్ ఇవ్వాలి. నేను ఇక్కడ 4 విజిల్స్ రానిచ్చానండి. మీ కుక్కర్కి తగ్గట్టుగా మీకు ఎంత విజిల్స్ వస్తే పప్పు అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతుందో దాన్ని బట్టి మీరైతే విజిల్స్ ఇచ్చుకుంటే సరిపోతుంది. ఆఫ్టర్ 4 విజిల్స్ అయితే చూడండి, మనకి పప్పు అనేది మంచిగా ఉడికింది. ఇలా ఉడకాలండి, మెత్తగా ఉంటేనే మనకి సాంబార్ అనేది బాగుంటుంది. మీకు ఒకవేళ పప్పు ఉడకలేదనుకోండి, మీరేం చేస్తారంటే ఈ పప్పు అంతటిని మిక్సీ జార్లో వేసుకొని ఒక్కసారి గ్రైండ్ చేసుకున్నారంటే మెత్తగా అవుతుందండి. పప్పు ఉడకలేదు, ఎలా చేయాలి, ఏం చేయాలి అని టెన్షన్ ఏం లేదు. మంచిగా మిక్సీ జార్లో వేసేసుకుంటే మెత్తగా అయిపోతుంది. సో ఇక్కడ మనకి తగిన కన్సిస్టెన్సీలో నేనైతే వాటర్ పోసుకొని ఇంకొకసారి మరలా పప్పుని మొత్తాన్ని అయితే కలిపేసుకుంటున్నాను. కూరగాయలతో ఎక్కువ పని లేకుండా తక్కువ కూరగాయలతోటే నేనైతే ఈ మునక్కాయ సాంబార్ని చూపించబోతున్నానండి. ఈ ఎండాకాలంలో ఫ్రై కర్రీస్ అలాంటివి మనకి ఏం తినాలనిపించదు కదా, ఇలా సాంబార్ ఉంటే చాలా బాగా అన్నం మొత్తం తినేయచ్చు. సో చూస్తున్నారు కదా, పప్పునైతే ఈ మాత్రం కన్సిస్టెన్సీలోకి మనం మెత్తగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనకి సాంబార్లోకి కావాల్సిన కూరగాయలన్నిటినైతే కట్ చేసేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ నేనైతే మునక్కాయలు కట్ చేసుకుంటున్నాను. ఈ మునక్కాయలు కట్ చేసేది స్పెసిఫిక్గా మీకు ప్రాసెస్ ఎందుకు చూపిస్తున్నానంటే, ఎవరైనా బ్యాచిలర్స్ కానీ అప్పుడే వంట చేసే వాళ్ళు ఉంటారు కదా, స్టార్టింగ్ స్టేజ్లో వాళ్ళకి యూజ్ అవుతుంది అన్నట్లుగా నేనైతే చూపిస్తున్నాను. అలా మనము టాప్ బాటమ్ కట్ చేసుకొని కొంచెం ఇలా కట్ చేసుకున్న తర్వాత గ్యాప్ ఉంచి దాన్ని ఇలా అంటే ఆ పొట్టు వచ్చేస్తుందండి. అలా మనమైతే ఆ పొట్టు అంతా తీసేసుకొని మునక్కాయల్ని వాటర్లో వేసేసుకోవాలి. అలాగే నేను ఒక 2 టొమాటో, ఒక 6 పచ్చిమిర్చి, 2 ఉల్లిగడ్డల్ని కూడా నేనైతే రెడీగా పెట్టేసుకొని కట్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఆ కూరగాయలన్నీ కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనమైతే సాంబార్ ప్రాసెస్కి వెళ్దాము. మీరు సాంబార్ గిన్నె పెట్టేసుకొని ఎందులో చేయాలనుకుంటున్నారో ఆ గిన్నె పెట్టేయండి. ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్, అలాగే 1 స్పూన్ తాలింపు గింజలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని మంచిగా చిటపటలాడిన తర్వాత 2 ఎండుమిర్చి, అలాగే గుప్పెడు కరివేపాకుని కూడా వేసానండి. కరివేపాకు కూడా చిటపటలాడిన తర్వాత మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిగడ్డల్ని కూడా వేసేసాను. ఈ ఉల్లిగడ్డల్ని మనం ఏమీ బాగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. సాంబార్లోకి మధ్య మధ్యలో ఉల్లిగడ్డలు తగులుతూ ఉంటే భలే ఉంటుంది కదా. ఉల్లిగడ్డలు వేసిన 2-3 నిమిషాలకే మనము కట్ చేసి పెట్టుకున్న కూరగాయలన్నిటినైతే వేసేసుకోవాలి, ఒకదాని వెంబడి ఒకటి. ఫస్ట్ నేను ములక్కాయలు, పచ్చిమిర్చి, టొమాటోస్ అన్నీ వేసేసుకున్నాను. ఇలా వేసుకున్న కూరగాయలని మనమైతే ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఈ కూరగాయలు మనకైతే తాలింపులో మంచిగా వేగాలండి. వేగితే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకున్నాను. పసుపు వేసుకొని ఒక 5 నిమిషాలు మనమైతే కూరగాయలన్నిటిని మగ్గనిద్దాము తాలింపులో. 5 నిమిషాల తర్వాత మనమైతే కారం కూడా వేసేసుకుందామండి. ఇక్కడ నేను 1 స్పూన్ కారం వేస్తున్నాను. ఈ సాంబార్లోనే మనకైతే చాలా రకాలు ఉంటాయి కదండి. ఆంధ్ర స్టైల్ సాంబార్ అనేసి, ఫంక్షన్ స్టైల్ సాంబార్,
అసలు కూరగాయలు ఏమి లేకుండా టమాటా ఉల్లిగడ్డలతోటే సాంబార్ కూడా చేసుకుంటారు. సూపర్‌గా ఉంటుంది అది కూడా. నేను ఫర్దర్‌గా మన ఛానల్‌లో అయితే ఆ వీడియోస్ అన్నీ పోస్ట్ చేస్తాను. మనం కారం కూడా వేసుకొని ఇంకొక 5 నిమిషాలైతే మంచిగా కూరగాయలని మగ్గనిద్దామండి. ఇవేమి మనకి పర్ఫెక్ట్‌గా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. తర్వాతకి మనము సాంబార్ ప్రాసెస్‌లో ఆటోమేటిక్‌గా ఆ కూరగాయలన్నీ అయితే మంచిగా కుక్ అయిపోతాయి. మనకి మొత్తం కూరగాయలని ఒక్క 5 నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత కారం వేసి మనము ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జునైతే నేను వేసానండి. అలా వేసిన చింతపండు గుజ్జులో ఇక్కడ మరుగుతున్నప్పుడు నేను ఒక 1 స్పూన్ ధనియాల పొడి కూడా వేసాను. ఫ్లేవర్ అయితే సూపర్‌గా ఉంటుంది. తర్వాత మనము ముద్దపప్పుని మంచిగా మెత్తగా కలిపి పెట్టుకున్నాం కదా! ఆ ముద్దపప్పును కూడా వేసుకొని తగినన్ని వాటర్ పోసుకొని ఇప్పుడు ఇంకా మనం సాంబార్‌నైతే మరగనించడమే అండి. చూసారు కదా ఎంత సింపుల్‌గా అయిపోయిందో. సాంబార్ అంటే అదేదో పెద్ద ప్రాసెస్ ఇప్పుడు ఎందుకులే చేయడం అనేసి చాలా మందికి ఆ ఇంటెన్షన్ అనేది ఉంటుంది. అసలు మీరు ఇలా చేశారంటే నేను చెప్పినట్టుగా ఇంత సింపుల్‌గా ఉంటుందా సాంబార్ ప్రాసెస్ అనేసి అనుకుంటారు. మన రుచికి తగినంత ఉప్పు కూడా నేనైతే వేశానండి. రాళ్ళుప్పు వేశాను. ఎలాగో సూపీ కర్రీస్‌కి మీరు నా వీడియోస్ చూసినట్లయితే రాళ్ళుప్పే మనం ఎక్కువ యూజ్ చేస్తాం కదా! సో, రాళ్ళుప్పు కూడా వేసుకొని మనం సాంబార్‌ని మంచిగా మరగనివ్వాలండి. మనం ఎంత మంచిగా సాంబార్‌ని మరగనిస్తే మన సాంబార్ అనేది అంత టేస్టీగా ఉంటుంది. మీకు సాంబార్ కన్సిస్టెన్సీ అనేది చెక్ చేసుకునే కొద్దీ అర్థమవుతుందండి మరిగేటప్పుడు. సో, మీరైతే ఒక్క 10 నిమిషాలు ఇలా సాంబార్‌ని మంచిగా మరిగించుకున్న తర్వాత గుప్పెడు కొత్తిమీరనైతే వేయండి. కొత్తిమీర వేయడం వల్ల యమ్మీగా ఉంటుంది మన సాంబార్ అనేది. ఈ సాంబార్ వేడి వేడి అన్నంలో చిప్స్ కానీ, అప్పడాలు పెట్టుకొని గానీ తింటే సైడ్‌కి సూపర్ ఉంటుందండి. ఇడ్లీ, వడలోకి కూడా చాలా బావుంటుంది. మీరైతే డెఫినెట్‌గా ట్రై చేయండి. మనం కొత్తిమీర వేసుకొని ఇంకొక 5 నిమిషాలైతే మరగనిద్దాము. మరి మాకు కూరగాయలు ఉడికాయో లేదో ఎలా తెలుస్తుంది స్వప్న అనేసి మీరు అనుకుంటారా? సో, ఇక్కడ మనమైతే ఒక్క మునక్కాయని తీసుకొని మీరు ఇలా ప్రెస్ చేసినట్లయితే మెత్తగా ఉడికినట్టు మీకు అర్థమవుతుందండి. సో, అప్పుడైతే మన కూరగాయలన్నీ ఉడికినట్టు అర్థం. మీకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు సాంబార్‌ని ఆఫ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ మునక్కాయ సాంబార్ అయితే రెడీ. మీకైతే డెఫినెట్‌గా నచ్చిందని అనుకుంటున్నాను. మన వీడియోని లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.